లేదా నీకు? అది అది అని నసుగుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నేను అన్నీ విన్నాను. పోయి పోయి ఆ భాగీరథి దగ్గర డబ్బు తీసుకొస్తావా? నువ్వు ఎంత తప్పు చేశావే స్వర్ణ. ఈ విషయం అమ్మమ్మ గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? శత్రువుతో చెయ్యి కలిపి కాపురాన్ని కూల్చుకుంటావా? వాళ్ళెప్పుడు నీ కాపురం కూలుతుందా అని ఎదురు చూసేవాళ్ళు. నువ్వే వెళ్ళి వాళ్ళ చేతికి నీ జుట్టు అందిస్తావా? ఎందుకే ఇంత బుద్ధి తక్కువ పనిచేశావు? బుర్రలేదా నీకు? బాబాయ్ నమ్మితే మనకి మిగిలేది ఇదే. నీకు తెలియకపోవచ్చు గాని అంత వయసు వచ్చింది. ఆవిడ బుద్ధేమైంది? ఇలా మంది కాపురాలు కూలిస్తే ఆవిడ మనవరాలకి కాపురమే లేకుండా పోతుందని ఆలోచన లేదా? ఆవిడ్ని నిన్ను అని ప్రయోజనం లేదు. వెళ్ళి ఆవిడ గారు అంతు చూస్తాను. నీ కాపురంలో నిప్పులు పోయాలని చూసిన ఆవిడ గారి మీద నిప్పులు పోసొస్తాను. జన్మలో మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పొస్తాను. వయసుకు తగ్గ పనులు చెయ్యి, అంతేగాని ఇలా సంసారాలు పాడు చేసే పనులు చేయకుండా చేసొస్తాను. అక్క 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 నేను చెప్పేది విను. ఓ బావలు మీరేం చేస్తున్నారు? రాండి డాన్స్ చేద్దాం. రా బావా. స్వర్ణిది సీత అది గదిలో ఉందమ్మమ్మ గారు. ఇక్కడ వీళ్ళు దీవించడానికి వస్తే అది గదిలో ఏం చేస్తుంది? అదిగో వచ్చింది. ఈ అరుపులకి వీళ్ళ గోలకి తలనొప్పి వచ్చింది. ఇంతకన్నా ఎక్కువగా మనమే అరుచుకున్నాం. అప్పుడు రాని తలనొప్పి ఇప్పుడే వచ్చిందా నీకు? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ దీవెనలు తీసుకోండి. మగ పిల్లోడు తండ్రి చేతులనే ఉండాలి. ఇవ్వు. రాజావారు కట్నం పెట్టండి. నేను ఇచ్చాను కదే. అది మునిమనవడి కట్నం తల్లి. తండ్రి కట్నం ఇవ్వాలి. మరి రాణిగారిది నేను ఇచ్చాను కదే. తల్లి కట్నం కూడా కావాలి కదా. మరి పెద్ద బావగారిది లెక్క పెడతావేంది బావా? మొత్తం ఇయ్యి. మంగమ్మ తల్లి, ఎప్పుడు ఈ ఇల్లు ఇలాగే కలకల్లాడుతుండాలమ్మా. మనవలు మునిమనవలు అందరూ పిల్లా పాపలతో సల్లంగా ఉండాలి. కలకాలం సల్లంగా బతకాలి. వస్తాం బావలు, ఎల్లొస్తాము. తాత బావా ఎల్లొస్తాం. భాగీరథి దేవి, భాగీరథి దేవి, భాగీరథి దేవి. తప్పమ్మా, అమ్మమ్మ గారు అనాలి. ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదు. ఏం సీతామహాలక్ష్మి, అనుకున్నాను నువ్వు వస్తావని. బావున్నావా? కాళ్లల్లో కట్టెలు పెట్టి రెక్కలు పట్టుకుని లేపినట్టు బాగున్నావా అని అంత బాగా అడుగుతున్నావు. ఇంత వయసు వచ్చింది, కాస్తైనా సిగ్గులేదా నీకు? దేనికమ్మా అంత ఆవేశం?
నేనేం తప్పు చేశాను? మా అమ్మమ్మ గారు మీకు మీ మనవరాలికి చేసిన శాస్తి మర్చిపోయారా? మళ్ళీ మా కాపురాల్లోకి తొంగి చూడడం దేనికి? నా చెల్లెలికి డబ్బిచ్చి దాని కాపురాన్ని కూల్చాలని చూస్తున్నారా? శాస్తి చేస్తే కోపం వస్తుంది, పగ పెరుగుతుంది. ఓ ఆశయం ఉన్నవాళ్ళు అవమానానికి పరాజయానికి భయపడితే లక్ష్యం చేరుకోలేరు. మీరు శాస్తి అనుకుంటున్నారు, నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఇందులో తప్పే ఉంది? ఓడిపోతామన్న భయం ఉన్నవాళ్లే నీలా అర్థం లేని మాటలు మాట్లాడతారు. నీ చెల్లెలి కాపురం కూల్చందే, నా మనవరాలి కాపురం నిలబడదు అనుకునేదాన్ని. ఎందుకు మానుకుంటాను? తన కాపురం తనే కూల్చుకుంటుంటే చేతనైన సహాయం చేశాను తప్ప, నిప్పు తనే అంటించుకుంటుంటే కాస్త గాలి ఊదాను తప్ప, నేనేం మంట అంటించలేదు. అనవసరంగా నా ఇంటికొచ్చి నా మీదే రంకెలు వేయకు. ఇలా దౌర్జన్యం చేస్తే నువ్వు నా ఇంటి మీదకి దొమ్మీకొచ్చావని కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. కేసు పెడితే మిమ్మల్ని మా అమ్మమ్మ గారు కైలాసానికి పార్సల్ చేస్తుంది. జాగ్రత్త. మీ అమ్మమ్మ గారైతే నీకు గొప్ప కావచ్చు, నాకా మంగమ్మ. ఆఫ్టర్ ఆల్ చూడు, నేనుగా మీ ఇంటికి రాలేదు, నీ చెల్లెల్ని కలవలేదు. అదే నీ బాబాయిని వెంటేసుకొచ్చి సాయం చేయండి, నన్ను ఆదుకోండి, నేనా నరకంలోంచి బయటపడాలనుకుంటున్నాను, ఆదుకోండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే పాపం ఆడపిల్లని జాలిపడి సాయం చేశాను. చేసిన సహాయం మర్చిపోయి నా మీద విరుచుకుపడతావే? అసలు నీకు సంస్కారం ఉందా? జాలి పడ్డారా? దయ చూపించారా? ఆదుకున్నారా? ఆ మాటలు అనడానికి మీకు నోరెలా వస్తుంది? కక్కిన కూటికి అది వదిలేసిన భర్తని నీ మనవరాలకిచ్చి చేసుకోవాలని చూసిన నీచమైన బుద్ధిన దానివి నాకు సంస్కారం ఉందా లేదా అని అడుగుతున్నావా? నేను కాబట్టి మాటలతో అడుగుతున్నాను. అదే మా అమ్మమ్మ గారు వస్తే ఏ కీలు కా కీలు విరిచి నీ చేతుల్లో పెడుతుంది. జాగ్రత్త. పోవే, నీకు నీ అమ్మమ్మకు దడిసే పిరికిదాన్ని కాదు నేను. అయినా యాచించిన దానికి దానికి ఉండాలే. భయం భక్తి కాపురం అని నువ్వెవరే నన్ను అడగడానికి? సంసారం చట్టుబండలు చేసుకోవాలని చూసిన దాన్ని అనాలి గాని నన్నంటావంటే? సిగ్గులేని చెల్లెలి చెంపలు వాయించాలి గాని నా మీద నోరు పారేసుకుంటావే? నీకు చేతనైతే దాన్ని కంట్రోల్ చేసుకో. ధైర్యం ఉంటే వెళ్ళి నా దగ్గర నీ చెల్లెలు ముష్టెత్తుకొచ్చి నీ మొహాన డబ్బు కొట్టాలని చూసిందని అదే మీ అమ్మమ్మ ఆ మంగమ్మతో చెప్పు. ఊరికే రంకెలు వెయ్యకు. నీ చెల్లెలు దరిద్రపు వేషం వేసుకొచ్చింది, ఇచ్చాను. మీద భయం పెంటి నా మీద గతి లేక వచ్చింది కాక నా మీద గొంతులు వేస్తావే? ఏంటి గతలేకొచ్చానా? కాక కొట్టుకు కొట్టుకు మూలుగుతుంటే సరదాగా 15 లక్షలు ఎందుకు తీసుకుంటుంది ఇక్కడికొచ్చి? మీరెంత? మీ 15 లక్షలెంత? అదేదో తెలిసి తెలియక తప్పు చేస్తే అన్ని తెలిసిన మీరు కావాలని ఇచ్చి దాని కాపురంలో చిచ్చు పెట్టి ఆ చిచ్చు ముందు మీ మనవరాలి మెళ్ళో తాళి కట్టించాలని చూసే మీరు మా అర్హతల్ని వెక్కిరించే వాళ్ళ? వెక్కిరించే అవకాశం ఇచ్చింది మీరే. చూడు, నీకంత పౌరుషం రోషం ఉంటే వెళ్ళవే. వెళ్ళి అది పట్టుకెళ్ళిన 15 లక్షలు గంటలో నాకు తెచ్చివ్వు. లేదా నీతో పాటు నీ చెల్లెల్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయి. ఈ విషయం మంగమ్మకు తెలియకుండా నేను కాపాడతాను. ఏంటి నువ్వు కాపాడేది? గంట కాదు, అరగంటలో నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను. అప్పుడు నువ్వు చెప్పడం కాదు, నీ సంగతి మా అమ్మమ్మ గారే వచ్చి చెప్తారు. తట్ట బుట్ట సర్దుకుని రెడీగా ఉండండి. అమ్మా, నానా, అమ్మా, తొందరగా రండి.
ఏంటి సీత మళ్ళీ ఏమైందే? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు? అమ్మా నేను మళ్ళీ వచ్చి మీకు అన్ని వివరంగా చెప్తాను. ముందా డబ్బివ్వమ్మా. ఏంటమ్మా డబ్బు ఇవ్వడం ఏంటి? అదే నాన్న స్వర్ణ తీసుకొచ్చిందే. ఇంతకీ స్వర్ణ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలుసా? ఆ భాగీరథి దగ్గర. ఏంటి భాగీరథ్ దగ్గర? ఎంత పనిచేసింది! ఈ విషయం పెన్నిగారికి తెలుసా? అవన్నీ తర్వాత. ఆవిడతో అర్ధగంటలో నీ డబ్బు తెచ్చి నీ మొహాన్ని కొడతానని ఛాలెంజ్ చేసొచ్చాను. ముందా డబ్బు ఎక్కడుందో చూడండి. అసలు ఆ గొడవలో మేము డబ్బు గురించే పట్టించుకోలేదే. మీరు వెళ్ళిన తర్వాత ఆ సంచే చూడలేదు. ఒకవేళ స్వర్ణ లోపల ఎక్కడైనా పెట్టిందేమో చూడండి. వెతకండి నాన్న, వెతకండి. మీరు వెతకండి. అమ్మా ఏంటమ్మా డబ్బు ఎక్కడే కనిపించడం లేదు? ఏమైనట్టు? ఏమోనే, అది కోపంగా లోపలికొచ్చిందే కాని ఆ సంచి తెచ్చినట్టులేదే. నా గుండె అవిసిపోతుందే. ఒకటా రెండా 15 లక్షలే. ఎలాగే ఇప్పుడు? మనమందరం మన పంచాయతీలో ఉండిపోయాం. ఖచ్చితంగా ఆ డబ్బు ఎవరో లేపేసినట్టున్నారు. అంతే అయి ఉంటుంది. ఎలాగమ్మా ఇప్పుడు? అయ్యో అయ్యో, ఎవరి పని అయింటుందో ఏమో. మళ్ళీ మన చావుకొచ్చిందే. భగవంతుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? ఏ జన్మలో నీకు ఏం పాపం చేశాను తండ్రి? అసలు ఇది ఆ భాగీరథి దగ్గర డబ్బు తీసుకురావడమే తప్పు. అది పోయిందని తెలిస్తే ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఆవిడ 2 వక్కలు తీసి అవతల పారేస్తుంది. ఎలాగండి? ఎవరు తీశారని ఎవరిని అడుగుతాం? ఆడుతూ పాడుతూ పని చేస్తంటే అలుపు సొలుపేమన్నది. నాన్నా ఒకవేళ బాబాయ్ అన్నయ్య మొత్తానికి కథ సుఖాంతం అయింది. మరి నేను వస్తాను అన్నయ్య. అరే వాన పడుతుంది కదా. పొలాలు మునిగిపోతానే, వర్షం వస్తుంది. రేపు ఎవరికి ఉంటే పంట నాశనం అయిపోద్ది. వెళ్తానన్నయ్య, వదిలితో చెప్పు. వస్తానన్నయ్య. ఇద్దరు కలిసి ఎవరబ్బా? హలో రే రాధాకృష్ణ అన్నయ్య, నువ్వేమన్నా స్వర్ణ తెచ్చిన 15 లక్షల రూపాయల సంచి ఏమైనా తీసావా? ఏంటి 15 లక్షల సంచా? అసలు సంచే చూడలేదన్నయ్య. నీ మీదటో తీయటమేంటి అన్నయ్య? శకుంతలా, శకుంతలా, ఏ తలుపుతే ఆకలేస్తుంది. వస్తున్నాను, ఆగండి. డబ్బులతో లోపలికి వెళ్ళామంటే ఇది చూసేస్తుంది. ధనలక్ష్మి చేతిలో ఉంది. ఇప్పుడు వర్షం వస్తే లక్ష్యం తల్లి తడిసిపోద్దే. ఏం చేయాలి? రేఖమ్మా, అది ఆ సీలింగ్ అది. అన్నయ్య, బిడ్డల బతుకు ఏమవుతుందో నా టెన్షన్లో అట్టే చూశాను కానీ ఆ డబ్బు సంచి అసలు పట్టించుకోలేదన్నయ్య. మా వదిన మీద గొడవ కొలికొచ్చిన తర్వాత నీతో చెప్పే కదన్నయ్య వచ్చాను. వర్షంలో అది సంతకాలు సాధ్యాలంటూ అటుపక్కల్ని ఇటుపక్కల్ని పిలిచింది కానయ్య. పంచాయతీ సద్దుమణిగాక ఎవరైనా సర్దేశారేమోనన్నయ్య. ఆటోల్ని ఇటోల్ని ప్రత్యేకంగా ఆ పక్కింటి ఆడుతుంది చూడు, అదే గోడ మీద తలకాయ, దాని అడిగి చూడు చెప్పుద్ది. అడిగి చెప్పు దెబ్బలు ఏమన్నా తినమంటావా?
మంచి సలహానే ఇస్తున్నావురా. ఎలాగమ్మా? వాడు చూడనే లేదంటున్నాడు. పైగా అటోళ్ళని ఇటోళ్ళని అడగమంటున్నాడు. ఒకవేళ అది ఎక్కడైనా పెట్టిందేమో. ఉండండి, స్వర్ణకి ఫోన్ చేసి అడుగుతాను. ఏంటక్క? డబ్బు ఇక్కడే కనిపించడం లేదు. డబ్బులు సంచి కనిపించట్లేదా? అయ్యో, ఇప్పుడు ఎలా అక్క? అసలే అది ఆ భాగీరథి దగ్గర నుంచి తెచ్చిన డబ్బు. అర్ధ గంటలో తన మొహాన్ని కొడతానని వెళ్ళావు. ఇప్పుడు ఆవిడికి ఆ డబ్బు ఇవ్వకపోతే ఆ విషయం అమ్మమ్మ గారికి చెప్తుంది. నా తప్పుకు నీదే తప్పని వక్కలు పక్కకు తీస్తుంది. ఎలా అక్క? నా కోసం నువ్వెంతో కష్టపడ్డావు. ఇప్పుడెలా? నా తప్పు నీ జీవితానికి కష్టం కలిగించేలా ఉందే. అయ్యో, నా మూలంగా నువ్వు ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో అన్ని రోజుల టైంలోనే ఎక్కడ దొరక్క ఆవిడ గడప తొక్కాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు గడప దాటాల్సిన పరిస్థితి నా వల్లే వచ్చేట్టుంది. ఎలా అక్క? ఇప్పుడు అంత డబ్బు ఎక్కడ తేగలం? అంత డబ్బు ఎక్కడ తేగలం? ఎలా ఆ భాగీరథకి ఇవ్వగలం? నన్ను క్షమించక్క. క్షమించడం అటుంచవే. ఆ భాగీరథి నోరు మోయించడం ఎలా? ఇవ్వకపోతే ఆవిడ ఖచ్చితంగా అమ్మమ్మ గారికి చెప్తుంది. అదే భయంగా ఉంది. ఆ భాగీరథి నోరు మోయించాలంటే డబ్బు కట్టడం తప్ప వేరే దారి లేదు. ఎవరు ఆ సంచి ఎత్తుకెళ్లారో వాళ్ళ చేతులు ఇరికిపోను. శాపనార్థాలు తర్వాతే. ముందు ఈ గండం నుంచి ఎలా బయటపడాలో నన్ను అడిగితే నేనేం చెప్పగలను? నా కర్మ నీకు శాపం అవుతుంది. నన్ను ఉద్ధరించాలని చూసిన నువ్వు చిక్కుల్లో పడుతున్నావు అక్క. పాపిష్టిదాన్ని నీ చెల్లెలుగా పుట్టి నీకు చెడు చేస్తున్నాను. ఆ భాగీరథి బారి నుండి బయటపడాలంటే, ఒక్క పక్కకు తీయకుండా ఉండాలంటే ఒకే ఒక్క దారి. నేనే అర్జెంటుగా అమ్మమ్మకి విషయం చెప్పేస్తాను. ఇదిగో ఈ తొందరపాటే ఇంత దాకా తీసుకొచ్చింది. కాస్త నన్ను ఆలోచించుకోనివ్వు. నేను వచ్చేదాకా నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు. ఆ భాగీరథితో నేను మాట్లాడతాను. అయిపోయింది. అంతా సర్వనాశనం అయిపోయింది. సర్దుకుపోయింది అనుకున్నంత సేపు పట్టలేదు. మళ్ళీ ఈ సమస్య వచ్చి పడింది. నానా, ఈ ఇల్లు నా పేరునుంది కదా. ఈ ఇంటి పేపర్స్ పట్టుకెళ్ళి ఎవరైనా డబ్బిస్తారేమో కనుక్కుందామా? ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎవరిస్తారమ్మా? ఈసీలు అంటారు, లింక్ డాక్యుమెంట్లు అంటారు, చాలా చాలా ఆరాలు తీస్తారే గాని అంత తేలిగ్గా డబ్బు ఎవరమ్మా? ఎవరూ ఇవ్వాల్సిన పని లేదు వదినా. ఆ డబ్బు నేను తీసుకొచ్చాను, పద. ఆ భాగీరథి మొహాన కొడదాం. సాకేత్, నువ్వు నీకు ఈ విషయం ఎలా తెలిసింది? అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ భాగీరథి మళ్ళీ గ్రానికి చెప్పేలోపు ఆవిడ నోరు మూయించేద్దాం. లేట్ చేయొద్దు. మామయ్య వెళ్ళొస్తాం. అలాగే బాబు. పదొదినా, రా. వెళ్ళొస్తామమ్మా. మంచిదమ్మా, జాగ్రత్త. ఇదిగో మీ డబ్బు 15 లక్షలు. అర్ధ గంటకి 5 నిమిషాల ముందే నీ మొహాన్ని కొట్టాను. చూసుకో 15 లక్షలు ఉన్నాయో లేవో బాగా చూసుకో.